ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగానే ఉంది. ఎందుకంటే కుర్చీ తాతతో మాట్లాడాను. వీడియో కాల్‌లో మాట్లాడాను రాత్ర. చాలా హ్యాపీగా ఉన్నాను. నేను బానే ఉన్నాను సత్య. నేనొచ్చేస్తాను అని అన్నారు. మా ఫ్రెండ్స్‌కి కూడా చెప్పాను అక్కడ. వంశీ అని ఒకాయన స్టేట్ బ్యాంక్‌లో వర్క్ చేస్తారు. అలాగే మస్తాన్, వరంగల్ మస్తాన్ అని ఆయన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయనకి కూడా చెప్పాను. వీలైతే తీసుకురండి అని. వాళ్ళు తీసుకొస్తామన్నారంట. కానీ ఇప్పుడు నేను రాను, పండుకోవాలి, అలిసిపోయాను. మార్నింగ్ రండి అన్నారు. అంటే మార్నింగ్ వాళ్ళు ఎళ్ళేసరికి ఆయన లేడు. మేబీ ఆయన భిక్షాటనకి వెళ్తుంటారు కదా! ఎక్కడైనా దొరుకుతారు. మాకైతే సంతోషంగా ఉంది. మాకేంటంటే రైల్వే పోలీసులు కాల్ చేశారు. నారాయణ గారని ఒక రైల్వే అధికారి కాల్ చేసి, మాకొక డెడ్ బాడీ దొరికిందండి. ఒక 3, 4 రోజుల క్రితము మేడ్చల్‌లో రైల్వే స్టేషన్ దగ్గర. ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్‌లో పెట్టాము. కొంచెం మీరొచ్చి చూసుకోండి. పోలికలు కొంచెం దగ్గరగా ఉన్నాయి కుర్చీ తాతకనంటే, ఈ నైట్‌లో రమ్మంటారా సార్? ఈ రాత్రి 11 అయిందంటే, లేదు వైజాగ్ సత్య గారు మార్చురీ అంతా క్లోజ్ అయ్యి ఉంటుంది. మార్నింగ్ రండి అన్నారు. మార్నింగ్ కుర్చీ సత్య కుమారులు, కుమార్తె ఉంది. భార్య మేమందరం ఎళ్లి చూసొచ్చాము. పోలికలైతే ఏమీ లేవు. చాలా హ్యాపీగా ఉన్నాము. కాపోతే చాలా బాధ పెడుతున్నారండి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. కుర్చీ తాత ఫోటో పెట్టి, ఫోన్‌పే నంబర్‌లు పెట్టి, ఫోన్‌పే స్కానర్‌లు పెట్టి, కుర్చీ తాత గాంధీ హాస్పిటల్‌లో ఉండిపోయినాడు. ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ డెడ్ బాడీని బయటికి తేవాలి. ఆయన అంత్యక్రియలు చేయాలని చాలా డబ్బులు దండుకున్నారు. చాలా దుర్మార్గం కదా! భార్య, బిడ్డలు ఎంత ఏడుస్తారండి ఇప్పుడు. బతికున్న మనిషిని చంపిస్తే ఎంత బాధ అనిపిస్తది. కూతురంటే ప్రాణం కుర్చీ తాతకి. ఎక్కడికెళ్ళినా కూతురు, కూతురు మెహబూబా సుల్తాన్ అంటుంటారు. కొడుకులను తలచడు, భార్యను తలచడు. ఆమె కూడా కన్నీరు మున్నీరైపోయింది. భార్య కూడా కన్నీరు మున్నీరైపోయింది. అసలు వీళ్ళకి ఏం అధికారం ఉంది? ఒక వ్యక్తి చనిపోయాడని సర్టిఫికేట్ ఇచ్చారు. ఫస్ట్ భర్త మీద ఎవరికి హక్కు ఉంటది? భార్య ఉంటది. భార్యనొచ్చి కన్సల్ట్ చేయాలి. ఆమె గాని చెప్పిందా? తర్వాత కూతురు ఇంట్లో ఉంటాడు. కూతుర్ని అడగాలి. లేకపోతే కొడుకులు ఇద్దరున్నారు. ఒక కొడుకు వచ్చేసి మేడ్చల్ ఉంటాడు. ఒక కొడుకు వచ్చి పటాన్‌చెరు దౌలతాబాద్‌లో ఉంటాడు. సంగారెడ్డి. వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత నేనొస్తాను ప్లేస్‌లోకి. ఆయనకు ఒక మెంటర్‌గా మొదటి నుంచి నాతోనే కదా మరి. నా తండ్రి కొడుకుల అనుబంధం మాది కూడా. నన్నేను అడగాలి. మరి అంతకి కాకపోతే గాంధీ హాస్పిటల్‌కెళ్ళి ఆ బాడీ చూసైనా కన్ఫర్మేషన్ చేసుకొని మీరు వీడియోలు పెట్టాలి. ఏ కన్ఫర్మేషన్ లేకుండా, ఏ వార్తలు లేకుండా అలా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళ కూతురు కూడా అంటున్నారు ఖచ్చితంగా ఈ పిచ్చి పిచ్చిగా ఎవరైతే న్యూస్‌లు ఏసారో, డబ్బులు ఎవరైతే దండుకున్నారో వాళ్ళందరి మీద నేను పోలీస్ కేస్ పెడతాను. మా డాడీ వచ్చినాకంటుంది. ఖచ్చితంగా పెడతామండి. అలాగే కుర్చీనాథ్ అంటే చాలా పెద్ద సెలబ్రిటీ. మీ అందరికీ తెలుసు. మహేష్ బాబు లాంటి వాళ్ళే ఆయన డైలాగ్ పెట్టుకున్నారంటే అది మామూలు విషయం కాదు. సో, ఈ సందర్భంగా నేను కూడాను గుంటూరు కారం టీమ్ అందరం కూడాను డైరెక్టర్ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కావచ్చు, ప్రొడ్యూసర్ గారికి కావచ్చు, హీరో గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళ కుటుంబ పరిస్థితి బాగోలేదండి. కనీసం ఒక ఇల్లు కూడా లేదు. గవర్నమెంట్ ద్వారానో ఎలాగైనా కనీసం ఒక వసతిని ఏర్పాటు చేయాలని నా టీమ్‌ని కోరుతున్నాను. తర్వాత కుర్చీ తాతకి అభిమానులు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక అంత లెక్కున్నారు. అభిమానులు అందరూ కూడాను ముందుకు రావాలండి. కుర్చీ తాతను బతికుంటుండగానే చంపేశారు. ఆ పిచ్చి పిచ్చి యూట్యూబ్ ఛానెల్‌లని రిపోర్ట్‌లు కొట్టి లేపేయండి. వీలైతే మీ ఊర్లో కేసులు కూడా పెట్టండి. థాంక్ యూ సో మచ్.